సర్వేకి స్వాగతం. కోడెడ్ ఇంపల్స్ రీచ్ 5 స్పాట్స్. కోడెడ్ ఇంపల్స్ అంటే అర్థమైంది కదా! సో, మనం తీసుకునే ఫుడ్ ద్వారా, మన బ్రీతింగ్ ద్వారా, మన సెన్సెస్ ద్వారా లోపలికొచ్చే ఇంపల్స్ ఏవైతే ఉంటాయో, సామాన్యంగా సెన్సెస్ యొక్క ఇంపల్స్‌ని మాత్రమే ఇంపల్స్ అని ఈ ఫిజికల్ సైన్సెస్‌లో చెప్తూ ఉంటారు. కానీ బ్రీతింగ్ ద్వారా కూడా ఇంపల్స్ లోపలికెళ్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ద్వారా లోపలికి ఇంపల్స్ వెళ్తాయి. కొనుక్కొని మనం ఫుడ్డు తింటున్నప్పుడు ఏ మూడ్‌లో ఉన్నామో, ఎలాంటి స్టేటస్‌లో డిస్కషన్‌లో ఉన్నామో ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి ఫుడ్ కరెక్టివ్ మెథడ్స్‌లో తర్వాతొస్తుంది. సో, ప్రస్తుతానికి కోడెడ్ ఇంపల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఫుడ్ ద్వారా, బ్రీతింగ్ ద్వారా, సెన్సెస్ ద్వారా లోపల చేరిన ఉంటాయే, అవి మైండ్ యొక్క సెక్షన్ 1 4 సెంటర్సు, సెక్షన్ 2లో ఉన్న సెంటర్, ఇన్ సెంటర్ వీటికి చేరతాయి. ఎలక్ట్రికల్ స్పాట్స్ ఉన్నాయనుకున్నాం కదా! అక్కడ చేరతాయి. దేర్ డీకోడెడ్ అట్ ఈచ్ స్పాట్. ఈచ్ స్పాట్ దగ్గర అవి డీకోడ్ చేయబడతాయి. ఐ సెంటర్ దగ్గర దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఈ సెంటరు దానికి అసోసియేట్ అయి ఉన్న ఎమోషన్ పార్ట్‌ని డీకోడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇష్టమా? దాన్ని బట్టి నీ రిఫ్లెక్స్ యాక్షన్ ఏమిటి అనేది ఎస్ సెంటర్ దగ్గర డీకోడ్ చేయబడుతుంది. ఈ 3 దగ్గర కోడ్ చేయబడింది. ఎం సెంటర్ దగ్గర కోడ్ చేయబడిన ఇన్ఫర్మేషన్‌తో చిన్న ఎం సెంటర్ దగ్గర కాలిక్యులేషన్ జరిగి ఒక కమాండ్ కింద బయటకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ సెంటర్‌లో కూడా డీకోడింగ్ చేయబడుతుంది. కానీ దాని కమాండ్‌ని మనం అంతగా పట్టించుకోము. సిస్టమ్ 1 మీదే ఆధారపడి బతుకుతుంటాం. సిస్టమ్ 1 మీద ఆఫ్ మైండ్ మీద ఆధారపడి మొత్తం లైఫ్ నడిచిపోతే నువ్వు టెస్ట్ మనీ, ఇన్ఫరెన్స్ ఇలాంటి వాటి మీద ఆధారపడి నీ జ్ఞానం ఉంటుంది. ఇన్‌సైట్ మీద ఆధారపడి ఉండదు అని అంతకుముందు గతంలో ఒక వీడియో తెలుసుకోవడం జరిగింది. సరే, మొత్తం మీద ఒక కమాండ్ ఇష్యూ అవుతుంది. ఈ కమాండ్ ఇష్యూ అయింది యాక్చువల్‌గా ఇనిషియల్‌గా ప్యూర్ మైండ్ ఎనర్జీ స్టేట్‌లో ఉంటుంది. కానీ ఈ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ అన్నిటికి కొన్ని లీకేజెస్ ఉంటాయి. ఆ లీకేజెస్ మనం డ్రిఫ్ట్స్ కింద మనం చూస్తుంటాం. డ్రిఫ్ట్స్ కింద చూస్తుంటాం. డ్రిఫ్ట్ వాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. టు నో యువర్ సెల్ఫ్ డ్రిఫ్ట్ వాచింగ్ ఈస్ వెరీ, వెరీ టాప్ మోస్ట్ ప్రయారిటీ వన్. డ్రిఫ్ట్ వాచింగ్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం కదా! ఏదైనా ఒక టాపిక్ తీసుకొని లేదా ఒక క్వెషన్ తీసుకొని క్వెషన్ గురించి ఆలోచిస్తూ ఒక పావు గంటో, హాఫ్ అన్ అవరో టైం దానికి వెచ్చించి దాని గురించి ఆలోచిస్తుంటాం. నువ్వేం నోట్ చేస్తావు? దానికి ఆన్సర్ గురించి కాదు ఇది. ఒక ప్రశ్న నువ్వు ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సంబంధం లేకుండా ఎక్కడెక్కడికి నువ్వు ఏ ట్రాక్ నుండి ఏ ట్రాక్‌లోకి మారిపోతున్నావు, డ్రిఫ్ట్ అవుతున్నావు అనేవి నోట్ చేయటం కోసమని. ఈ డ్రిఫ్ట్ ఏ ప్రాంప్ట్స్ నుండి బయటకొచ్చింది? ఏ సెంటర్‌ని ప్రిడామినేట్ చేయడం వల్ల వచ్చింది? ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. సో, కాన్స్టెంట్‌గా ఈ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ వీటి యొక్క లీకేజెస్ అవుతుంటాయి. ఎం సెంటర్ లీకేజ్ చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. మనిషిలో ఒక అన్నెసెసరీ ఫిజికల్ మూవ్‌మెంట్స్ అప్పుడప్పుడు రన్ అవుతుంటాయి చూడండి. ఏది కాళ్ళు టింగ్ 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 అని ఊపుతూ ఉండటం, లేదా చెయ్యి ఊపుతూ పాఠం చెప్పి ఏదైనా వింటున్నప్పుడు చెయ్యి విపరీతంగా కదులుతూ ఉండటం. సో, హైపర్ యాక్టివ్ లాగా కనబడుతుంటుంది. ఏదో మూవ్‌మెంట్ అన్నెసెసరీ మూవ్‌మెంట్ కాన్స్టెంట్‌గా రిటైన్ అవ్వటం, చదువుతున్నప్పుడు ముందుకి వెనక్కి ఊగటం ఇలాగా. సో, ఇన్‌స్టింక్టివ్ సెంటర్ బర్డెన్డ్ ఓవర్ ఇట్స్ నార్మల్ వర్క్. అయితే అసలు ఇన్ సెంటర్ ఏమిటి చేయాల్సింది? వీటిలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని నుండి కరెక్ట్ సొల్యూషన్, కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వటం చేయాల్సింది ఇన్ సెంటర్. బట్ ఇన్‌స్ట్రక్టర్ సెంటర్ ఓవర్ బర్డెన్ అవుతుంది వీటన్నిటి ద్వారా బర్డెన్ అవుతుంది. అండ్ కంప్లెయిన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పెయిన్. అది పెయిన్ ఒక స్టేజ్ దాటేప్పటికి పెయిన్ రూపంలో ఇస్తుంది మనకి. ఆలోచించి చిరాకు పుట్టేస్తుంది ఈ ఆలోచనలతో అంటామే అలాగా. అండ్ లేటర్ ఆన్ మేనిఫెస్ట్స్ యాజ్ ఎ క్రానిక్ డిసీజ్. సామాన్యంగా క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ మూలము ఈ థాట్ ప్రాసెసే.
అన్నెసెసరీ థాట్ ప్రాసెస్, అన్నెసెసరీగా డ్రిఫ్ట్ అయిపోవటం. సో దానివల్ల అంటే క్రానిక్ డిసీజెస్ కింద మేనిఫెస్ట్ అవుతుంది అది. సో రాంగ్ యాక్షన్ ని నువ్వు రికగ్నైజ్ చేస్తే జనరల్ గా దాని ఎలిమెంటరీ ఫ్యాక్టర్స్ ని అనాలిసిస్ చేయాలి. రాంగ్ యాక్షన్ అనేది ఏమిటి? రాంగ్ యాక్షన్ అనేది ఎక్కడ తెలుస్తుంది? నీ ఆలోచన లెవెల్లో తెలుస్తుంది. ఫస్ట్ రాంగ్ యాక్షన్ సంబంధించిన ఆలోచన. సో ఆ థాట్ ఏదైతే ఉందో రాంగ్ యాక్షన్ కి రిలేటెడ్, అంటే ఇంకా రాంగ్ యాక్షన్ కింద ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఇంకా థాట్ రూపంలో ఉందో దాని యొక్క ఎలిమెంటరీ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఏమిటి ఎలిమెంటరీ ఫ్యాక్టర్స్? ఆ థాట్ పాస్ట్ కి రిలేటెడ్, ఫ్యూచర్ కి రిలేటెడ్, ఆ థాట్ లో ప్రిడామినెంట్ అయ్యా, ఈయా, ఎస్. నెక్స్ట్ ఆ థాట్ ఏ అస్యూమ్షన్ మీద ఆధారపడింది, ఏ ఒపీనియన్ కి ఆధారపడి ఉంది, ఏ బిలీఫ్ సిస్టమ్ ని సమర్థిస్తోంది లేదా బిలీఫ్ సిస్టమ్ ని వ్యతిరేకిస్తోంది, వీటన్నిటి వెనకాల ఉన్న నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నావు, ఆ ఐడెంటిఫై అవటానికి కారణంగా ఈ థాట్ కి ఉన్న రిలేషన్ ఏంటి, కేవలం అది ఇష్టము ఆ ఇష్టం అనే కాకుండా ఇదంతా కూడా అనలైజ్ చేస్తాం. ఎలిమెంటరీ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తాం. జనరల్ గా ఈ స్టేజ్ లో కరెక్ట్ మెథడ్స్ కనుక అప్లై చేసినట్టయితే, కరెక్ట్ మెథడ్స్ అంటే ఏమిటవి? ప్రాణ కంట్రోల్ త్రూ ఫుడ్, డ్రింక్, స్లీప్, రిఎస్ఆర్బి అండ్ రిస్ట్ వాచింగ్. సో ఇక్కడ ప్రాణ అనేది, ప్రాణశక్తి అనేది నీకు ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తుంది, నువ్వేమన్నా తాగితే తాగే వాటితో వెళ్తుంది, జ్యూస్ వాటితో. అలాగే నీకు స్లీపింగ్ వల్ల కూడా ప్రాణశక్తి పెరుగుతుంది. నువ్వు 3 స్టెప్ బ్రీతింగ్ చేస్తే దాని ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది. నువ్వు డ్రిఫ్ట్ వాచ్‌ని రెగ్యులేట్ చేస్తుంటే దానివల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ మెథడ్స్ అన్నమాట. ఈ కరెక్ట్ మెథడ్స్ అప్లై చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా జస్ట్ అనాలిసిస్ చేసి ఊరుకోవు. నువ్వు ఫర్దర్ అక్యుములేట్ చేసుకుంటావు. అప్రోప్రియేట్ వాసనాస్ అక్యుములేట్ చేసుకుంటావు. అన్నెసెసరీ వాసనాస్ గ్రాడ్యువల్‌గా డ్రాప్ చేసుకుంటూ ఉంటావు. సపోజ్ కరెక్ట్ మెథడ్స్ అప్లై చెయ్యలేదనుకో, ఇప్పుడు కూడా నువ్వు అనాలిసిస్ చేసుకోగలవు నీ అవేర్‌నెస్‌లో. బట్ నువ్వు దాన్ని ఫైట్ అయినా చేస్తుంటావు, లేదా వాటిని కంట్రోల్ చేయడానికి రెజల్యూషన్ పాస్ చేసుకుంటూ ఉంటావు. ఇవాళ నుండి ఇలా చేస్తాను, రేపటి నుండి ఇలా చేస్తాను అనేది రివల్యూషన్లు. ఆ రిజల్యూషన్లు కాసేపు పాటిస్తావు, తర్వాత పాటించలేవు. ఈ పాటించకపోవడం వల్ల నీ ఫ్రీ విల్ పవర్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మార్పు ప్రయత్నమే చేయవు, ఈ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో రాంగ్ యాక్షన్ చివరి సమర్థించుకుంటావు. అలా కాకుండా కరెక్ట్ మెథడ్స్ అప్లై చేస్తే మటుకు అవి ఈ అనాలిసిస్ అయిన తర్వాత డ్రాప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ పాత వాసనాస్ పోయి కొత్త వాసనాస్ అక్యుములేట్ అవుతాయి. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ టెంపెస్ట్ అని ఇంతకుముందు తెలుసుకున్నాం. సైకో టెంపెస్ట్ లాంటిది అని ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చింది. ఒక తుఫాన్ లా ఉంటుంది లోపల నీకు అది. ఆ టైంలో జనరల్ గా యాంకర్ ని వెతుకుంటుంటారు పాత వాసనల్ని ఉంచుకోవటానికి. ఎందుకంటే అవి కోల్పోతుంటే ఏదో నీ శరీరంలో భాగం కోల్పోతున్నట్టు, నీ సొంత మనిషి చచ్చిపోతున్నట్టు, నీ ఆస్తి కోల్పోతున్నట్టు ఫీల్ అవుతుంటావు. సో అందుకని అక్కడ ఎలాగోలా యాంకర్ ని ఎత్తుకుంటావు. ఆ యాంకర్ ని ఎత్తుకోవడానికి కావలసినంత నాలెడ్జ్ ఆటోమేటిక్ గా నీకు ప్రపంచమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాగేవాడు ఉన్నాడు అనుకోండి, దేవతలు కూడా తాగుతారు సురాపానం అని, సోమరసం తాగుతారు, సురాపానము. వాడు తాగాడు, ఆ రాజు తాగాడు, పురాణంలో ఈ రాజు తాగాడు, ఆ దేవుడు తాగాడు, ఇలా ఇలా అంతకాలేంది నేను ఎందుకు తాగితే తప్పు, తాగిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారా, అందరికి లివర్ రోగం వస్తుందా. సో ఇలాగా యాంకర్స్ మాట, ఇవన్నీ యాంకర్లు, ఎక్స్క్యూజెస్ యాంకర్లు వెతుకుతుంది. సో అలా కాకుండా కరెక్ట్ మెథడ్స్ కనుక ప్రాక్టీస్ జరుగుతున్నట్టయితే, కరెక్ట్ మెథడ్స్ దాని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ 2 కరెక్ట్ మెథడ్స్ గురించి చెప్పడం అయిపోయింది. ఒకటి స్లీప్, రెండోది వాచింగ్. స్లీప్ ప్యాటర్న్ ఎప్పుడు పడుకుంటే మంచిది, మనకున్న ప్యాటర్న్ ఎలా మార్చుకుంటూ రావాలి అని చెప్పడం జరిగింది. అలాగే డ్రిఫ్ట్ వాచింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. డ్రిఫ్ట్ వాచింగ్ రిజల్ట్స్ లేకుండా ఉంటే ఫ్యూచర్ లో ఎక్సర్సైజ్ లో ఏది చేయాలి, ఏ ప్రాక్టీస్ చేయాలి, ఏ ప్రాక్టీస్ చేయాలో కూడా మనం డిసైడ్ చేయలేం. అలాంటి పొజిషన్కి వెళ్ళిపోతాం. సో ప్రైమరీగా మటుకు రిక్వైర్మెంట్ ఏది? regulating of food through prana and regulating drink, regulating sleep,
రెగ్యులేటింగ్, 3 స్టెప్ రిథమిక్ రీడింగ్, డ్రిఫ్ట్ వాచింగ్. సో ఈ కరెక్ట్ మెథడ్స్ అప్లై చేస్తే కొత్త వాసనాలు, రిక్వైర్డ్ వాసనాలు అక్యూములేట్ చేసుకుంటాం. ఈ అక్యూములేట్ చేయడంలోనే నీ యొక్క రేషియో ఉందే, ఐఈఎస్ రేషియో యాక్చువల్గా 2:4:8 ఉండేది, ఇది మారిపోతుంది 5:2:2 కింద అవుతుంది. ఇప్పుడు నీకు ఒక డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అనేది రాకపోతుంది నీ చుట్టూరు. అంటే ఈ పల్సెస్ బయట నుండి వస్తున్న పల్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంపల్సెస్, అవి ఆల్మోస్ట్ అక్కడే ఫిల్టర్ అయిపోతాయి అనమాట. సో ఈ డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ డెవలప్ అయిన తర్వాత రైట్ యాక్షన్స్ అనేది ఒక న్యాచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్ కింద ఫ్లో కింద అయిపోతుంటాయి రైట్ యాక్షన్స్ అనేవి. అంతేగాని రైట్ యాక్షన్ కింద ఒక థాట్ కింద వచ్చి అతి రైట్ యాక్షన్ కింద మారటంలా ఉండదు, ఒక న్యాచురల్ కాన్సిక్వెన్స్ కింద మారిపోతాయి. ఓకే, ఇక్కడ నుండి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.